పక్క దేశాలందరికీ మీరు అన్నారు, యెమెన్లో సౌదీ అరేబియా ఇరాన్కి గొడవ, యెమెన్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి ఇరాన్కి గొడవ, ఇరాక్లో 2 భాగాలు ఉన్నాయి. షియా భాగాన్ని ఇరాన్ సపోర్ట్ చేస్తుంది, సున్నీ భాగం వ్యతిరేకం. అలాగే సిరియాలో కూడా ఈ అన్ని చోట్ల ఇరాన్ తీసేస్తే గొడవ ఉండదని కూర్చున్నారు. ఎక్స్ట్రీమ్ లాంగ్వేజ్ డబ్బిచ్చారు, చేశారు. అంటే జరుగుతుందో జరగదని చెప్పలేదు. ఈ కొమేనీ రెజిమ్ తీసేస్తే డబ్బులు ఇచ్చి చేసిన తర్వాత మన భారతీయులు కూడా మనం ఆలోచించుకోవాలి. అతను ఎప్పుడు ఉన్న అయతుల్లా ఖమేనీ భారతదేశం తరఫున ఒక్క మాట అనలేదు. పాకిస్తాన్కి చీప్గా ఆయిల్ ఇస్తున్నారు, బంగ్లాదేశ్కి ఇస్తారు. భారతదేశాన్ని అంత ప్రోపగేండా పాకిస్తాన్ చేసి సక్సెస్ఫుల్గా ఇరాన్ వాళ్ళకి సాయం చేస్తున్నారు. ఇరాన్ గురించి ఏం మాట్లాడదు. పాకిస్తాన్ ఆడిపోతే ఇంకోటి వస్తాడు, పాకిస్తాన్ థ్యాంక్ఫుల్గా ఉంటారు. కానీ ఇరాన్ ప్రభుత్వంలో ఏ మార్పు వచ్చినా భారతదేశానికి పెద్ద గేమ్ కూడా వస్తుంది, చాలా పెద్ద గేమ్. సో మనం సౌదీ అరేబియా పక్కన ఉన్న సున్నీ దేశాలందరూ మీ మ్యాప్లో చూస్తే, జార్డన్ అందరికీ అమెరికా కనుక యవనాలు తీసేచ్చేస్తే వాళ్ళ